అంటే ఈ బండి తీసుకోవడానికి కారణం ఏంది? ఇంకా వేరే కంపెనీలు కూడా ఉన్నాయి కదా, మహీంద్రా ఉంది, ఇంకా వేరే ఫర్గూసన్లు. రేటు ఎంత పడింది మీకు ఇది బండి? పెద్ద పార్ట్స్ ఇచ్చేసిండు, పెద్ద పార్ట్స్, ఇంజన్ గానీ 4 వీల్ గేర్ గానీ. ఇప్పుడు ఈ ట్రాక్టర్ కి ఎన్ని సంవత్సరాల వ్యారంటీ ఇచ్చారు మామ? మొత్తం 4 వీల్ లేకపోతుంది. అవునవును, 4 వీల్ సెక్షన్ కదా అది. అవునవును, స్టాండర్డ్ లేదు, బంపర్ ఇరిగిపోతుంది. అవును. ఇప్పుడు ఈ బండిలో మీకు ఏమైనా మైనస్ పాయింట్ అనిపిస్తుందా? ఒకసారి ఇలా దిగి ఒకసారి ఎక్కండి మీరు. ఇప్పుడు ఏం లీటర్ చూడకుండా అట్లా పోయినామంటే 40-50 లీటర్ ఉంటుంది, మొత్తం పోతుంది. 40-50 లీటర్ మొత్తం కూడా పోతుంది. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, రాజేష్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే ఐచర్ 4 వీల్ బండి, మోడల్ వచ్చేసి 480 5 స్టార్ రేటింగ్ అయితే ఉంది. ఈ వెహికల్ గురించి అయితే ఇక్కడ మామగారు అయితే ఉన్నారు, భాస్కర్ మామగారు. ఆయన అయితే అడిగి తెలుసుకుందాం దీని యొక్క ఫీచర్స్ ఎట్లా ఉన్నాయి, రేట్ ఏముంది, మోడల్ ఏముంది అనేది మొత్తం క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇంకొకటి, ఈ బండి కొత్తగా ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోవచ్చా లేదా అనేది కూడా మామగారు అయితే తెలుసుకుందాం. ఏమన్నా మైనస్ పాయింట్లు ఉంటే కూడా చెప్తారు. వీడియో ఇస్తే ఇంకెవరైనా కొత్తగా చూసుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మామగారు నమస్తే. నమస్తే. ఇప్పుడు బండి తీసుకుని ఎన్ని రోజులు అవుతుంది? 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుంది. ఎప్పుడు జూన్ లో తీసుకున్నారా? జూన్ లో తీసుకున్నా. 2025 జూన్ నెలలో అయితే బండి అయితే తీసుకోవడం జరిగింది. రేటు ఎంత పడింది మీకు ఇది బండి? రేటు 9 లక్షలు పడింది. 9 లక్షలు. 9 లక్షలు. ఓకే. ఇప్పుడు అంటే ఫైనాన్స్ తీసుకున్నారా క్యాషా? 5 లక్షలు ఫైనాన్స్ చేసిన. 5 లక్షలు ఫైనాన్స్ చేసినారా? ఓకే. మిగతా నెట్ కట్టినా. మిగతా ఫైనాన్స్ చేసినారు. ఫైనాన్స్ చేసిన. ఓకే. ఇప్పుడు ఎన్ని కిస్తులు ఉన్నాయి? 10 కిస్తులు. 10 కిస్తులు. ఎంత ఒక కిస్తు ఎంత వచ్చింది? ఇంకా చెప్పలేదు, వస్తామన్నారు, చెప్పలేరు ఇంకా. ఓకే. 5 లక్షలు చూడు ఇక. ఓకే, 5 లక్షలు అయితే ఫైనాన్స్ చేసినారు. ఫైనాన్స్ చేసిన. ఓకే. ఇప్పుడు బండి మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇది బండి బాగుంది. బాగుందే? బాగుంది. ఓకే. ఇప్పుడు ఏమన్నా, ఇప్పుడు అంటే ఈ బండి తీసుకోవడానికి కారణం ఏంది? ఇంకా వేరే కంపెనీలు కూడా ఉన్నాయి కదా, మహీంద్రా ఉంది, ఇంకా వేరే ఫర్గూసన్లు. మైనర్ రిపేర్లు ఎక్కువ రావన్నట్లు తీసుకున్నా. ఓకే. మైనర్ రిపేర్ దీనికి ఎక్కువ రావన్నట్లు అంతే. ఓకే. ఇంకా ఇంకేమైనా చెప్పగలుగుతారా దీని గురించి? మనకైతే డీజిల్ మైలేజ్ ఇంకా ఆయిల్ సర్వీసింగ్ అయితే చేయించలేను. ఇంకా చేయించలేరా? ఇప్పుడు మనకి గంటకి 4 లీటర్లు పోతుంది. గంటకి 4 లీటర్లు పోతుంది. అంటే రోడ్ వర్క్ మీద? రోడ్ వర్క్ దున్కంలో. ఓకే. ట్రాలీ వర్క్ లో మస్తు మైలేజ్ ఇస్తుంది. ట్రాలీ వర్క్ లో బాగా ఇస్తుంది. ఓకే. ఇప్పుడు కరిగేట ఇట్లా దానికి వెళ్ళారా ఇంతవరకు? కరిగేట్ల అంతా కొట్టినా కరెక్ట్ ఇచ్చింది. కరిగేట్ల ఎంత ఇస్తుంది? కరిగేట్ల 4 ఇస్తుంది. 4 ఇస్తుంది. గంటకు 4 పోతుంది. గంటకు 4. ఓకే. ఇప్పుడు ఇంత మూడు మీ దగ్గర ఏ బండ్లు ఉండేవి? నా దగ్గర పవర్ ట్రాక్ ఉండే. పవర్ ట్రాక్ ఉన్నాయి. పవర్ ట్రాక్ 2 ఉన్నాయి కానీ ఒకటి పాత బండి ఉండే ఎక్స్చేంజ్ చేసిన. అది ఎక్స్చేంజ్ చేసి తీసుకున్నా. ఓకే. ఒకటి అదే ఇది ఉన్నట్లా తీసుకున్నా. ఓకే. ఇప్పుడు మీరు ఇంత ఎన్ని సంవత్సరాలు నడిపారు పవర్ ట్రాక్? పవర్ ట్రాక్ అంటే 18 ఏళ్ళు అవుతుంటది. 18 ఏళ్ళు. 2 బండ్లు అయిపోయినాయి. ఇప్పుడు 3 బండి పవర్ ట్రాక్ ఉండదు. ఓకే. ఇప్పుడు 18 సంవత్సరాలు మీరు పవర్ ట్రాక్ నడిపారు కదా, ఇప్పుడు ఈ బండి తెచ్చుకున్నారు. ఇప్పుడు దానికి దీనికి ఏమన్నా డిఫరెన్స్ అనిపిస్తుంది? మంచిగా డిఫరెన్స్ అంటే 4 వీల్ కొరకు దీన్ని తెచ్చుకున్నా. 4 వీల్ కోసం 4 వీల్ కొరకు తెచ్చుకున్నా. ఓకే. ఇప్పుడు అది మైలేజ్ ఎంత ఇచ్చేది? అది మైలేజ్ 3.5 ఇస్తుంది. 3.5 ఇస్తుంది అది. ఓకే. 4 వీల్ బండి ఇప్పుడు కరిగేట్ చేయడానికి అన్నిటికీ వీలైతుంది అని తెచ్చుకున్నా. ఓకే. అంతే. ఇప్పుడు ఈ సర్వీసింగ్ లో ఆయిల్ సర్వీసింగ్ ఎన్ని గంటలకు ఒకసారి చేస్తారు దీన్ని? 250 గంటలు. 250 గంటలు. ఫస్ట్ సర్వీసింగ్. ఫస్ట్ సెకండ్ సర్వీసింగ్? సెకండ్ 600. ఇంకా థర్డ్ ఇట్లా ఏమన్నా? థర్డ్ ఏం చెప్పలేదు. అంటే సెకండ్ సర్వీసింగ్ అక్కడ వెళ్ళినప్పుడు చెప్తారు. ఇప్పుడు చెప్తారు. ఇప్పుడు ఈ సర్వీసింగ్ కి వెళ్ళినాం అనుకో చెప్తారు. ఓకే. వచ్చి చేస్తామన్నారు కానీ రేపు ఇంకా రిజిస్ట్రేషన్ కూడా ఉండదు కదా. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి చేస్తారా? చేస్తామన్నారు. ఇక్కడికి వచ్చి చేస్తామన్నారు. అంటే మనం ఎట్లా డబ్బులు మొత్తం ఇవ్వాలా? ఏం లేదు, బకెట్ తీసుకొస్తారు, ఇక తీస్తారు, పోతారు. ఇక మనం డబ్బుల పైసలు ఏముందో వాళ్ళు ఆయిల్ పైసలు ఇవ్వాలి. ఇప్పుడు ఈ ట్రాక్టర్ కి ఎన్ని సంవత్సరాల వ్యారంటీ ఇచ్చారు మామ? 5 ఏళ్ళు ఇచ్చిండ్రు. 5 ఏళ్ళు. ఓకే. 5 ఏళ్ళ వరకు ఏమేమి వ్యారంటీ దింది? పెద్ద పార్ట్స్ ఇచ్చేసిండు. పెద్ద పార్ట్స్, ఇంజన్ గానీ 4 వీల్ గేర్ గానీ. ఓకే. ఇవి ఏం ప్రాబ్లం, టైర్లు గిర్లు లేదు. ఓకే. ఇవి ఇంజన్ పార్ట్స్ కాడికి మొత్తం ఇచ్చేసిండు. ఇంజన్ పార్ట్స్ కాడికి ఏం సామాన్ అయిపోకో ఇచ్చేసిండు. పెద్ద పార్ట్స్ కాడికి ఏం పోయినా వాళ్ళు 5 ఏళ్ళ వరకు వాళ్ళే గ్యారెంటీ. ఓకే.
ఇప్పుడు మీకు ఇప్పటివరకు ఏమైనా ప్రాబ్లం అనిపించిందా? మీకు ఏమైనా చిన్న ప్రాబ్లం ఏం ప్రాబ్లం అనిపించలేదు. ఏం ప్రాబ్లం లేదు. అంతా ఓకే ఉంది అంతా ఓకే ఉంది. అన్నగారు నమస్తే. నమస్తే అన్న. ఓకే, మీకు ఈ ట్రాక్టర్లలో చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది మీకు? మామూలుగా 5-6 సంవత్సరాలు అవుతుంది. 5-6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. మొత్తం ఏ ట్రాక్టర్ నడిపారు ఇంతవరకు? అన్ని మొత్తం ప్రతి బండి అన్ని నడిపిన. ప్రతి బండి నడిపారా? ఓకే, మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకోటి భాస్కర్ మామ ఐచర్ బండి తెచ్చాడు, తీసుకొని 3 నెలలు అవుతుంది. తీసుకొచ్చిన బండి కూడా మీరే తీసుకొచ్చారా? నేనే సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినా నేనే తీసుకొని వచ్చి మాట్లాడి. ఓకే, ఇప్పుడు ఈ బండిలో మీకు ఏమైనా మైనస్ పాయింట్ అనిపిస్తుందా? మైనస్ పాయింట్ అంటే బంపర్ ఒకటే మైనస్, మెయిన్ బంపర్ ఒకటే మైనస్ అంతే. మిగతా బండి అంతా ఓకే ఉంది. బండి అంతా ఓకే ఉంది బండి. ఓకే, ఈ బంపర్ ఎందుకు మైనస్ అంటున్నారు మీరు? బంపర్ అంటే ఇప్పుడు బండి దిగబడి అన్న. అవును, దిగబడి ఏమి 4 వీల్ క్యారీకి రాదు. అవును, అది ఫ్రంట్ 4 వీల్ మొత్తం వేయడానికి రాదు. రూపాయలంటే దీనికి వేస్తే బంపర్ స్టాండర్డ్ లేదు, బంపర్ ఇరిగిపోతుంది. అవును, ఓల్స్ ఇచ్చింది ఇక్కడ వేయడానికి కూడా, రూప్ వేయడానికి. కానీ ముందర ఓల్ చేయలే, ఇక్కడ ఓల్ చేయలేదు. బంపర్ స్టాండర్డ్ లేదు. ఓల్ వేయాలంటే ఇప్పుడు బంపర్ ఇగ్గడానికి రాదు, ఇడేసి రాదు రూప్ వేయడానికి రాదు. ఇగితే మొత్తం పీకప్ అవుతుంది బంపర్ అవుతుంది కదా. ఇక్కడ 4 వీల్ ఉంటుంది మొత్తం సెక్షన్, ఏనికి రాదు 4 వీల్ సెక్షన్, కేడ ఏనికి రాదు. రూపు ఏమైనా ప్రాబ్లం అవుతుంది కదా? ప్రాబ్లం మొత్తం 4 వీల్ ఎక్కపోతుంది. 4 వీల్ సెక్షన్ కదా అది. అవునవును, అక్కడ వేయడానికి రాదు. ఏం బంపరే స్టాండర్డ్ చేయాలి, మెయిన్ బంపర్ ఒకటి. బంపర్ స్టాండర్డ్ ఇచ్చింటే సరిపోతుంది. మామూలుగా పాత బండ్లకి ఇచ్చినట్లు ఇచ్చింటే సరిపోతుంది. పాత బండ్లకి స్టాండర్డ్ ఇచ్చి ఇక్కడ ఓల్స్ ఇస్తే వేసుకోవడానికి రూపు బండి ఇక్కపోతే బాగుంటది. బండి ఓకే, బండి మాత్రం బండి ఓకేనా? బండి ఓకే. మైలేజ్ ఇట్లా జబర్దస్త్ వస్తుంది బండి. మైలేజ్ ఓకేనా? 3.5-4 వస్తుంది గంటకి. కరెంట్ ఎంత దిగబడ్డా పోతా అనుకో, కరెంట్ దిగనే కూడా వెళ్ళిపోతుంది. దిగబడ్డా వెళ్ళిపోతుంది. పోయాడికి మొక్కల లోతు వరకు పోతుంది. ఎక్కువ దిగబడ్డా జర ఆగుతుంది అంతే, వెళ్ళిపోతుంది. మిగతా బండ్ల కంటే జర బెటరే. మిగతా బండ్ల కంటే బెటరే, వెళ్ళిపోతుంది బండి. ఓకే అన్న, ఇప్పుడు మీరు ఇంతకుముందు వేరే ట్రాక్టర్ కూడా నడిపారు. ఇప్పుడు ఐచర్ బండి కూడా నడిపారు మీరు. అటు ఐచర్ బండి కూడా దానికి దీనికి నీకు కొద్దిగా ఏమైనా తేడా అనిపిస్తుంది? డిస్టెన్స్ కొద్దిగా ఫ్రీగా ఉంది, డ్రైవర్ కి ఫ్రీగా ఉంది. ఓకే, ఇంతకుముందు బండ్లతో వెళ్తే నీకు డిస్టెన్స్ మంచిగా ఫ్రీగా లేదు, జర కంఫర్టబుల్ ఉంది. ఓకే, ఫ్రీగా ఉంది. ఓకే, ఇంతకుముందు అడ్జస్ట్మెంట్ కూడా బాగుంటది. ఓకే, ఫ్రీ కంఫర్టబుల్, ఫ్రీగా దిగొచ్చు ఎక్కొచ్చు అంతే. ఎక్కొచ్చు. ఇంతకుముందు జర అడ్జస్ట్మెంట్ దగ్గర ఉంది జర. ఓకే, ఒకసారి దిగి ఒకసారి ఎక్కండి మీరు, మళ్ళీ ఒకసారి ఎక్కండి. అట్లా ఈజీగా కంఫర్టబుల్ బండి, ఈజీగా ఉంది. ఒక ఫ్యూచర్ దీంట్లో ఏమి చేద్దాం అంటే సూపర్ సెటిల్ గేర్ ఇచ్చేది. సూపర్ సెటిల్ గేర్ ఇప్పుడు దీంట్లో లేదా? లేదు, సూపర్ సెటిల్ గేర్ లేదు. ఓకే, ఓన్లీ రివర్స్ లో ఎంతవరకు రివర్స్ వెళ్ళిపోలే. సూపర్ సెటిల్ గేర్ ఇచ్చితే రివర్స్ కు టాప్ వెళ్ళిపోతుంది బండి, ముందుకు ఎట్లా వెళ్ళిపోతే నీకు అంత వెళ్ళిపోతుంది. ఆ ఫీచర్ ఏ బండిలో ఉంది అది? సూపర్ సెటిల్ గేర్ కుబోటా ఉంది, సోనాలికా ఉండదు. ఓకే, ఈ దీనికి లేదు. కుబోటా కూడా ఉంది, ఐసార్ ఉంది. ఓకే, ఐసార్ లేదు, ఐసార్ లేదు. ఓకే, కుబోటా ఉంది, అర్జున్ మహేంద్ర ఉంది, మళ్ళా అర్జున్ లో ఉంది, మన జాండేర్ కూడా ఉంది. కూడా ఉందా? సోనాలికా సూపర్ సెటిల్ గేర్ ఇలా ఒకటి దీంట్లో. ఓకే, నెక్స్ట్ అప్డేట్ లో తేవచ్చేమో మరి అన్న. ఇప్పుడు ఈ బండి కొన్ని ట్రాక్టర్లకు ఎట్లా ఉంటుంది అంటే పవర్ స్టీరింగ్ ఆయిల్ సెపరేట్, ఇంజిన్ ఆయిల్ సెపరేట్, గేర్ ఆయిల్ సెపరేట్ ఉంటది. ఇప్పుడు ఈ ట్రాక్టర్ కి ఆయిల్ సిస్టమ్ అనేది ఎట్లా ఉంది? ఇది గేర్ ఆయిల్ స్టీరింగ్ ఆయిల్ ఒకటే. గేర్ ఆయిల్ స్టీరింగ్ ఆయిల్ ఒకటి. ఓకే, ఇప్పుడు ఇంజన్ ఆయిల్ సెపరేట్ ఉంటుంది. సెపరేట్ గేర్ ఆయిల్, ఇంజన్ ఆయిల్, గేర్ ఆయిల్ పవర్ స్టీరింగ్ ఆయిల్ ఒకటి. గేర్ ఆయిల్ పవర్ స్టీరింగ్ ఆయిల్ వస్తుంది. ఓకే, ఓకే, ఇంజన్ ఆయిల్ సెపరేట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు కొన్ని బండ్లకి సెపరేట్ ఆయిల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు దీనికి పవర్ స్టీరింగ్ ఆయిల్, గేర్ ఆయిల్ ఒకటే ఉంది కదా. ఇప్పుడు నీకు అట్లా బెనిఫిట్ ఉంది, ఇట్లా బెనిఫిట్ ఉంది ట్రాక్టర్ లో? సెపరేట్ బెస్ట్, పవర్ స్టీరింగ్ ఆయిల్ సెపరేట్ బెస్ట్. ఎందుకంటే పైప్ లీకేజ్ అయినా ఏమైనా పోయినా 1 లీటర్ పోతుంది. ఓకే, ఇప్పుడు ఏం లీటర్ చూడకుండా అట్లా పోయినామంటే 40-50 లీటర్ ఉంటుంది, మొత్తం పోతుంది. 40-50 లీటర్ మొత్తం కూడా పోతుంది. ఇంకా మన చూడకుండా చూస్తే సరే, అప్పుడు ఆఫ్ చేస్తే ఆగిపోతుంది. 4 లీటర్, 2 లీటర్, 3 లీటర్ పోతుంది. ఓకే, లేదంటే ఇది ఉంటే 1 లీటర్, 1 లీటర్ ఉంటుంది ఇంట్లో. ఓకే, 1 లీటర్ కాడికి పోతుంది, ఆగిపోతుంది అంతే. సెపరేట్ ఆయిల్ ఉంటే 1 లీటర్ 300-400 ఉంటుంది, తెచ్చిపోసుకుంటే 1 లీటర్. 1 లీటర్ మొత్తం 1 లీటర్ 500. అది 1 లీటర్ 500 ఆయిల్. ఓకే, ఓకే, అలా చూసుకోకుంటే మొత్తం ఆయిల్ బయటికి వెళ్ళిపోతుంది. చూసుకొని నడుపుకోవాలి అంతే. గని అన్న, భాస్కర్ మామ అయితే రివ్యూ అయితే మంచిగా చెప్పారు దీని గురించి. ఇంకెవరైనా ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ బాక్స్ లో అడగండి. వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి.